హాయ్ అండి అందరికీ, నేను మీ స్వప్న. ఈరోజు తోటకూర ఎలా చేయాలో ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందుగా ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 4 తోటకూర కట్టలకి 10-15 పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మొత్తం ప్యాన్లో వేసుకోవాలి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. కేవలం 5 నిమిషాలు చేసేస్తారు. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాను తోటకూర. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ తోటకూర ప్యాన్లో వేసుకోవాలండి. మిక్స్డ్ అండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. కేవలం 5 నిమిషాలు అయిపోతుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ విధంగా చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. నేను చేసే విధంగా మీరు చేశారంటే ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం సపరేట్ అయ్యాయి. చూడండి, ఈ విధంగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను పోపు ఏం వేయట్లేదు ఫ్రెండ్స్. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇలా చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, దగ్గర పడింది. ఈ తోటకూర వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తింటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టండి, ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు చివరిగా కరివేపాకు వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసే విధంగా అస్సలు మిస్ అవ్వకండి. కరివేపాకు వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. రెడీ అయిందండి ఈ తోటకూర. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా అయిందో తోటకూర. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నిజమండి, కేవలం 5 నిమిషాలు చేసేస్తారు. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. హ్యాపీగా తినేయండి.